ఒక విద్యా సంస్థను స్థాపించి మీ పిల్లలకి పేద పిల్లలకి అందరికీ కూడా విద్యను ఇచ్చి మీ పిల్లల్ని ఉన్నత స్థానంలో ఉంచాలనే తపనతో ఉన్నటువంటి వ్యక్తి తాళ్ళపల్లి రమేష్ గారు. అదేవిధంగా ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు పోయిన పెద్ద మనిషి. కానీ ఈ యొక్క మున్సిపాలిటీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండే. కానీ ఎటువంటి అభివృద్ధి చెందిందో మీకు స్వయంగా తెలుస్తున్నది. ఇవాళ ఎమ్మెల్యే గారి కారు రావంటే చాలా ఇబ్బంది పడుకుంటూ వారు వచ్చారు వారు. కాబట్టి ఇటువంటివన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మీకు సమస్యలు ఉంటే ఖచ్చితంగా రమేష్ గారు, శ్రీలత గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇక్కడ మీకు అన్ని పనులు చేసి పెడతారు. ఖచ్చితంగా మీరు చేతి గుర్తు మీద ఓటు వేసి శ్రీలత గారిని గెలిపించాలి. ఎందుకంటే ఒకవేళ కనుక మీ అందరూ ఒక్క ఓటు కూడా బయటికి పోకుండా, ఓట్లు పంచకుండా ఖచ్చితంగా చేతి గుర్తు మీద మీరు ఓటు వేయండి. తర్వాత వేసిన తర్వాత మీకేదన్నా పనులు చేయకపోతే నిలబెట్టి అడుగుదాం. నేను కూడా మీ ఎమ్మటుంటా. తాళ్ళపల్లి రమేష్ గారు స్కూల్ ఉంది, అక్కడ పోదాం, ధర్నా చేద్దాం. కానీ మనం మాత్రం ఓట్లు మాత్రం పంచొద్దు. ఒక్క ఓటు కూడా బయటికి పోవద్దు. కళ్ళబొల్లి మాటలు, రకరకాల మాటలు, ఇంట్లోకి వచ్చి కూడుతుంటే నాకి బాగుందమ్మా అని యాక్షన్లు చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు కాదు. అటువంటి నటనలు ఈమెకు రావు. పాపం సాత్వికురాలు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి, ఖచ్చితంగా మాట ఇస్తే పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తికి మనందరం కూడా ఓటు ద్వారా వారికి బలం చేకూరుతాం. ఈ యొక్క తొరూరు పట్టణ అభివృద్ధి కోసం, మీ యొక్క ప్రాంత సమస్యల అభివృద్ధి కోసం మీకు కావాల్సిన డ్రైనేజు, ఇళ్ల సమస్య, పెన్షన్లు, ఇంకా ఏవేవి ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీకు తీరుస్తారు. ఖచ్చితంగా మీరు ఓట్లు ఎటుకు పోకుండా, ఒక్క ఓటు కూడా పోకుండా మీకేదైనా బాధ కలిగిస్తే రమేష్ గారితో స్వయంగా మాట్లాడండి. కానీ బయట వ్యక్తికి చెప్పకండి. మీరు దాని ద్వారా మనకి చిచ్చు పుట్టించి, పేద వర్గాల మధ్య చిచ్చు పుట్టించి వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళు ఓట్లను గుంజుకునే అవకాశం చూస్తారు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, తిమ్మింగలాలు వాళ్ళు. అటువంటి వ్యక్తులు మీరు నమ్మకండి. ఖచ్చితంగా మీ గుర్తు చెయ్యి గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీ వాటిలో గెలిపిస్తారని కోరుకుంటూ జై. మనకు అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మామిడాల యశ్వంత్ రెడ్డి గారికి, మన సిపిఐ నాయకుడు బలపరిచినటువంటి విశ్వేశ్వరరావు గారికి, మరియు మాజీ కౌన్సిలర్ భూసాని రాము గారికి, ప్రజెంట్ గా ఎన్నికల బరిలో ఉన్నటువంటి తాళ్ళపల్లి శ్రీలత గారికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రజానీకాన్ని కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా తెలుసు, నేను మీ దగ్గరగా 1 వీక్ కానీ మీ దగ్గర మాట్లాడుతున్నాను, చూస్తూ ఉన్నాను. ఇది వచ్చినప్పుడల్లా బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. మీ యొక్క బాధలు విన్నాను. నేను విన్న తర్వాత నేను మీకు మాట కూడా ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా తీసుకొస్తానని చెప్పడం జరిగింది. మేడం గారు ఎమ్మెల్యే గారు కాబట్టి అధికారం ఉంటుంది కాబట్టి మేడం గారు హామీ ఇస్తే మీకు కొంచెం నమ్మకం ఎక్కువగా ఉంటుంది. నా వరకు నాకున్నటువంటి హక్కులు, నాకున్న అధికారాన్ని మీకు ఆల్రెడీ ముందుగా చెప్పాను. నాకు ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో విద్యార్థులు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఉన్నతమైన విద్యను అందించడానికి నర్సరీ క్లాస్ నుంచి 5వ తరగతి వరకు మీకు ఉచిత విద్యను మీకు ఆల్రెడీ నేను హామీ ఇచ్చినాను. అది వెనక్కిపోయేది లేదు, తప్పించుకునేది లేదు. మీరు మాట నమ్మండి, మీ జీవన విధానం మార్చుకోండి. మీరు మారితే మీ పిల్లలు మారితే మీ కుటుంబాలు మారుతాయి. మీ డెవలప్మెంట్ కావాలంటే విద్యతోనే మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి పేదవాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పంపించని పరిస్థితులు ఉన్న విషయం గమనించి నేనే ఆలోచించుకొని మీ యొక్క అడగలేదు మీరు నన్ను ఎవరు కూడా, నా అంతలో నేనే ముందుకు వచ్చి మీకు హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలంటే మీరు నాకు ఓటు వేయాలి. మేడం గారి తాళ్ళపల్లి శ్రీలత గారికి చేతి గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తే నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోయి నేను మాట ఇచ్చినాను మేడం, మీరు ఖచ్చితంగా అక్కడ పనిచేయాలని చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది. దయచేసి నేను చదువుకున్న వాడిని, 30 ఏళ్ల కాంచి విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న వాడిని, మీ అందరికీ సుపరిచితుల్ని. నా గురించి మీరు పర్ఫెక్ట్ గా తెలుసుకోండి. మాట ఇచ్చినంటే ఖచ్చితంగా కట్టుబడి ఉంటానని చెప్పి మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నా. మీకు చెప్పిన హామీలలో మేడం కూడా చెప్పిన పదే నేను 1వ వార్డులో ప్రాథమికంగా లెనిన్ నగర్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుని మేడం గారికి కానీ మంత్రి గారికి కానీ విషయం చెప్పినాను. వాళ్ళకు వాటర్ సమస్య ఉంది, వాళ్ళకు స్తంభాల ఎలక్ట్రిసిటీ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, ఇందిరమ్మ ఇండ్లు. ఈ 4 ప్రాథమికంగా ఆ బజార్లో మనం ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వాల్సిన అవసరం ఉందని మేడం గారు చెప్పడం జరిగింది. దానికి మేడం గారు కూడా సానుకూలంగా స్పందించినారు. మేడం ప్రత్యక్షంగా మేడం గారు ఇప్పుడు చూస్తున్నారు, మనం చెప్పడం కాదు, మేడం ప్రత్యక్షంగా చూస్తున్నారు. మీ గురించి మేడం గారు ప్రత్యక్షం మాట్లాడి పూర్తిసార్లు మీకు హామీ ఇవ్వాలని చెప్పి మేడం గారు కూడా రెస్పెక్ట్ గా అప్పీల్ చేస్తున్నా. మేడం మీరు తలుచుకుంటేనే వీళ్ళ జీవన విధానం మారుతుంది.
ఖచ్చితంగా ప్రాథమికంగా మీరు ఫస్ట్ ప్రయారిటీ మనకు లెనిన్ నగర్కి ఇవ్వాలని చెప్పి మీరు మేడం గారిని కూడా రెస్పెక్ట్గా అప్పీల్ చేస్తున్నాను మేడం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కౌన్సిలర్ క్యాండిడేట్గా పోటీ చేసినటువంటి తాళపల్లి శ్రీధర్ గారిని ఒక నిమిషం మాట్లాడాలని కోరుతున్నాను.